ఒక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మరి రౌండ్ టేబుల్ సమావేశం చేయడం, మరి రౌండ్ టేబుల్లో మరి పవన్ కళ్యాణ్ గారిని చాలా నీచాతి నీచంగా మరి ఆయనను అవమానించడం మనందరం చూసాం. ఇటువంటి దుర్ఘటన కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ జనసేన పార్టీ కడప పార్లమెంట్ తరఫున వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అడ్డగోలుగా చీల్చి తెలంగాణ తెలుగు మాట్లాడే మా అన్నదమ్ములని వేరు చేసి ఆంధ్రప్రదేశ్ పంపితే కట్టు బట్టలతో అమరావతిని అభివృద్ధి చేస్తూ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు రథసారథిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉమ్మడిగా అమరావతిని కానీ పోలవరాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వనరులు పెంచే విధంగా కృషి చేస్తూ ఉంటే మరి ఇతర పార్టీల నాయకులు ఇదే విధంగా పాలన కొనసాగితే, ఇదే విధంగా జోడెద్దుల బండి ముందుకెళ్తే మా రాజకీయ ప్రయాణం శూన్యమవుతుంది, ఇంకా రాజకీయ ప్రస్తావన ఉండదు. రాబోయే రోజుల్లో మా పార్టీలు మూసిపెట్టుకోవాలని చెప్పి తెర వెనుక పావుగా నాగేశ్వరరావుని వాడుకొని తెర వెనుక పార్టీలు చేసిన కుట్రలో భాగంగా